హరహర మహాదేవ. మహాదేవునితో ఈ క్షణం. పార్వతమ్మకు తపోఫలమా, పర్వతాలలో నిరంతరమా, హిమము హేమము అన్నియు తృణమా, శత్రువు మిత్రుడు లేనివైనమా, భోళాశంకర నామధేయమా, భాగ్యవంతుల ఇంటి దైవమా. అత్యంత చిన్న చిన్న పదాలతో పరమేశ్వరుడు తత్వాన్ని తెలియజేస్తున్న చిన్న పద్యం ఇది. పార్వతమ్మ తపస్సుకు ఫలమైనటువంటి వాడు మహాదేవుడు. ఆయన ఎప్పుడు పర్వతాల్లో ఉంటూ ఉంటాడు, పర్వతంగానూ ఉంటాడు. హిమము హేమము అన్నయు తృణమ. ఆయనకి బంగారము, మంచు, గడ్డి, వజ్రాలు, వైఢూర్యాలు ఏవైనా ఆయనకు తృణము, గడ్డి పరకతో సమానం. శత్రువు మిత్రువు లేనివైనమా. శత్రువుగానే మిత్రుడుగానే లేడు. రాక్షసులకి ఆయనే దైవము, దేవతలకు ఆయనే దైవము, సర్వజీవకోటికి ఆయనే ఆధారము. తర్వాత బోళాశంకర నామధేయమ. అందుకే ఆయన బోళాశంకరుడు అయ్యాడు. ఆయన మనస్సులో ఏమీ ఉండదు. ఆయన ఆది యోగి. తపస్సు చేసుకుంటూ నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండేవారు మహాదేవుడు. భాగ్యవంతుల ఇంటి దైవమా. ఎవరు ప్రశాంతత కోరుకుంటారో, ఎవరు సర్వభాగ్యాలు భోగభాగ్యాలు కోరుకుంటారో వారి యొక్క ఇంటి దైవం ఆయన.